నమస్తే అండి. మైసెల్ఫ్ డాక్టర్ పీజే సందీప్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఆస్ట్రో గ్రూప్ ఆఫ్ రమేష్ హాస్పిటల్స్. ఎఫ్ఎఫ్ఆర్ అనగా ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అండి. ఈ ఈ టెస్ట్‌ని మనం క్యాథ్ ల్యాబ్‌లో ఇంటర్మీడియేట్ లీషన్స్‌కి వాడతాము. ఇంటర్మీడియేట్ లీషన్స్ అనగా 50-70% బ్లాకేజ్ ఉన్న లీషన్స్‌ని ఇంటర్మీడియేట్ లీషన్స్ అంటారండి. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత హార్ట్‌లో బ్లాక్స్ బట్టి పర్సెంటేజ్ ఆఫ్ బ్లాక్స్ బట్టి ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. లెస్ దెన్ 50% బ్లాక్స్‌కి మనం మందుల ద్వారా ట్రై చేయడం గానీ, లేకపోతే ప్లేక్ మోడిఫికేషన్ ద్వారా కొలెస్ట్రాల్ మందులు పెట్టడం గానీ జరుగుతుంది. 50-70% ఉన్న లీషన్స్‌ని స్టంట్ చేయాలా? లేకపోతే స్టంట్ చేయకుండా వదిలేయాలి అనేది యాంబిగ్యూయస్‌గా ఉన్న సిట్యుయేషన్స్‌లో ఈ ఎఫ్ఎఫ్ఆర్ అనే టెస్ట్ మనకు ఉపయోగం పడుతుంది. మోర్ దెన్ 70-90 అబోవ్ ఉన్న లీషన్స్‌కి స్టంట్ అయితే చేస్తామండి. ఈ ఎఫ్ఎఫ్ఆర్ టెస్ట్ చేయడం వల్ల 50-90% లీషన్స్‌లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో ఉంది, మనం స్టంట్ చేస్తే పేషెంట్‌కి ఉపయోగం ఉంటదా లేదా అనేది తెలుస్తుంది. ఈ ఎఫ్ఎఫ్ఆర్‌కి ఒక కట్ ఆఫ్ వాల్యూ అనేది ఉంటుందండి. ఎఫ్ఎఫ్ఆర్ లెస్ దెన్ 0.80 ఉంటే డెఫినెట్‌గా స్టంట్ చేయాలి. లెస్ దెన్ 0.80 అనగా అర్థం ఏంటి అంటే గుండె యొక్క రక్త ప్రసరణ సరిగా లేదు. సో డెఫినెట్లీ లెస్ దెన్ 0.8 ఇస్ ఎ సిగ్నిఫికెంట్ లీషన్. మనం డెఫినెట్‌గా స్టంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది మనకు సిగ్నిఫై చేస్తుంది. దీని ద్వారా పేషెంట్‌కి అండ్ డాక్టర్‌కి లాట్ ఆఫ్ కన్వీనియన్స్ విల్ బి దేర్ ఇన్ ప్లేసింగ్ ది స్టంట్ అండ్ డాక్టర్ అండ్ పేషెంట్ విల్ బి గెట్ జస్టిఫైడ్.